హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. నేను ప్రతిరోజు యథావిధిగా ఎలా లెగిస్తానో అలాగే లేచి ప్రేయర్ చేసుకున్నాను. మీకు తెలియడం కోసమని ఖచ్చితంగా వీడియో తీయాలి కాబట్టి అలా చిన్న క్లిప్ తీస్తాను. కానీ నిజంగా ప్రేయర్ చేసుకుంటాను. మీరు కూడా చేసుకోవాలని నేను ఆశిస్తాను. ఎందుకంటే తెల్లవారుజామున చేసుకునే ప్రార్థన చాలా శక్తివంతమైంది. అలాగే మనం ఎక్కువ దేవుడిని అడగటం కంటే మన స్తోత్రాలు ఎక్కువ చెల్లించాలి. స్తోత్ర నైవేద్యం మనం ఎక్కువ వేయాలి. ఎందుకంటే మన పరిస్థితిలో మన కష్టాలన్నీ ఆయనకు తెలుసు. అలా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎక్కువ స్తోత్రాలు చెల్లించాలి. చర్చికి స్టార్ట్ అయిపోయాను ఇంకా. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకించబడిన రోజు, మట్ల ఆదివారం కాబట్టి ఈరోజు ఆయన్ని గాడిద మీద స్వాగతం పలికారు. అయితే మనం గాడిదలా ఉన్నవరని తీసి పడేస్తాం గాడిదతో పోల్చి. అయితే విలువలేని గాడిదకి దేవుడు విలువ తెచ్చాడు. రోజు ఎవరైనా కావచ్చు, నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా విధానం ఏంటని ఎవరైనా బాధపడవచ్చు. కానీ ఒక్కసారి యేసయ్యను ఆహ్వానించండి. దేవుడు మనందరికి విలువలిచ్చే వ్యక్తులుగా చేస్తాడు. చర్చి దగ్గరికి వెళ్ళిపోయాను. శనివారం నైట్ ప్రార్థన లేదేమో, అలా వేసి ఉంచారు. నేనైతే ఇంకా అవన్నీ లైటింగ్, కీబోర్డు, ప్యాడ్ అవన్నీ కూడా నీట్గా సర్దేసుకుని పెట్టుకున్నాను. ఈలోగా మా పిల్లలందరూ ఏరి కనిపించట్లేదు అనుకున్నాను. వీళ్ళందరూ కూడా మట్టలు పట్టుకుని చాలా డెకరేట్ చేశారు. ఫ్లవర్స్ అవి గట్ట పెట్టి నిజంగా అందరూ కూడా ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్క మట్టలు పట్టుకుని నిజంగా చర్చికి వచ్చారు. చాలా ఆసక్తితో వచ్చారు. నిజంగా వాళ్ళే డెకరేట్ చేశారు చర్చ్ అంతా. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా మేము తెస్తాం అని చెప్పేసి వెళ్ళిపోరు. ఈలోగా నేను వాళ్ళతోటి హోసన్నా జయము అని చెప్పేసి ఇంకా మట్లాదివారం అంటే ఏంటో జ్ఞాపకం చేసి మేమైతే ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా అలా చాలా పాటలు పాడి ఇంకా వాక్యంలోకి మనం వచ్చాము. నేనంట ఎన్నో దినాల నుంచి కట్టబడిపోయిన బతుకలాగా అయిపోయింది, నా పిల్లల బతుకలాగా అయిపోయిందేమో అనుకుంటున్నావేమో. కానీ నువ్వు దేవునికి కావలసి ఉన్నావు. నువ్వు ఏ స్థితిలో నీ పిల్లలు నువ్వు ఉన్నా నా యేసయ్య చూస్తున్నాడు. నువ్వు కట్టబడిన స్థితి, నీ ఆకలి స్థితి, నీ దాహం స్థితి, నువ్వు కట్టబడిన స్థితి నా యేసయ్యకు కావాలి. ఇంక మేమందరం ఈరోజు శక్తివంతమైన వాక్యాన్ని విని అలా చివరి ప్రార్థన చేసుకుని సంఘమంతా కలిసి చక్కగా మట్టలు పట్టుకుని ఫోటో తెచ్చుకుని చివరి ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.